అని అర్థం. మనం రాబోయే ఆ వెహికల్ కి 15 ఏళ్ళు ఏమో కాలపరిమితం, దాన్ని లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఈ 15 సంవత్సరాల పాటు మనం వాడుకోవడానికి పన్ను ముందే కట్టించుకుంటారు. అవును. మరి మళ్ళీ రోడ్డు టోల్ గేట్ ఏంటండి, అది కూడా 18%. సరే హైవే వాడేసాడంటే ఒక అర్థం ఉంది, ఎందుకు ఈ రోడ్లు కాదు కదా అనేసి. కానీ ఈ డబ్బులు వచ్చేది రాష్ట్రానికేగా. అవును. మరి ఈ డబ్బులు రాష్ట్రానికి వస్తున్నప్పుడు రాష్ట్రం మళ్ళీ మన దగ్గర రోడ్డుకి టోల్ గేట్లు వేస్తాము, గుంటలు పోర్చడానికి డబ్బులు లేవంటాం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, దాని పేరు ఏమంటారు, సెస్ అని వేస్తున్నారు. పెట్రోల్ రోడ్ ట్యాక్స్ అని వేస్తున్నారు, రోడ్డు సెస్ అని. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? ఈ రెండు కలిపితే అసలు సింపుల్ కదా. కానీ ఇది అడిగేవాడెవడు, మాట్లాడేవాడెవడు, ఎంత వస్తుందో జగన్కి తెలియదా? అడగడం చేత కాదు, ఎందుకంటే తను చేయలేదుగా. తను చివరిలో చేసుకొచ్చాడు, రోడ్లు వేసాడు. ఇప్పుడు ఇక్కడ రోడ్లే వేయట్లా, ఇది ఇప్పుడు గుంటలు పూడుస్తున్నారు. కానీ అదేదో జేబులో నుంచి ఇస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మనందరి దగ్గర వసూలు చేశారు. అసలు మనం రోడ్ ట్యాక్స్ కట్టేదే రోడ్ల కోసం, మరి రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి రోడ్లు బాగోగుల కోసం రోడ్లు వేయాలని ట్యాక్స్ కడతాం. అదే కాకుండా మళ్ళీ రోజు పెట్రోల్ మీద కూడా కడతాం. అవును, రోడ్ సెస్. అవును. అది కాకుండా హైవేల మీదకి వెళ్తే హైవేల టోల్ గేట్లు అది హైవే వేస్తారనుకోండి. ఇది ఆయన ఆస్పెక్ట్ అట్లుంటది చంద్రబాబు. ఇప్పుడు అది కొత్త విచిత్రం, నీటి తీరువ పాత పద్ధతిలో ఉండేది. మీరు కనుక పొలాల వాళ్ళు రైతులు ఇంత డబ్బులు కట్టాల్సి వచ్చేది నీటి తీరువ. అది తీసేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన టైంలో స్టార్ట్ చేశారు.